హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఇటీవల జరిగినటువంటి 18వ లోక్సభ ఎన్నికలు 2024 గురించి తెలుసుకుందాం. ఇది మన కంప్లీట్ అవగాహన కోసం, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, భారత్లో ఎన్నికలు నిర్వహించేది ఎవరు? ఆన్సర్ భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, 2024 లోక్సభ ఎన్నికలు ఎన్నవ లోక్సభ ఎన్నికలు? ఆన్సర్ 18. నెక్స్ట్ వన్, 2024 ఎన్ని లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు? ఆన్సర్ 543 స్థానాలు. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభ ఎన్నికలను ఎన్ని విడతలుగా నిర్వహించారు? ఆన్సర్ 7 విడతలుగా. మొదటి విడత ఏప్రిల్ 19వ తేదీన, రెండవ విడత ఏప్రిల్ 26వ తేదీన, మూడవ విడత మే 7వ తేదీన, ఫోర్త్ ఫేజ్ మే 13th, ఫిఫ్త్ ఫేజ్ మే 20th, సిక్స్త్ ఫేజ్ మే 25th, సెవెంత్ ఫేజ్ జూన్ 1st రోజున పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ 18వ లోక్సభ ఎన్నికల యొక్క కౌంటింగ్ మాత్రం జూన్ 4th 2024వ తేదీన చేపట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఏ తేదీన ఎన్నికలు నిర్వహించారు? ఆన్సర్ మే 13th 2024 4వ విడతలో చేపట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్డీఏ కూటమి గెలుచుకున్నటువంటి స్థానాలు ఎన్ని? ఆన్సర్ 293 స్థానాలు. ఇందులో బీజేపీ 240, టీడీపీ 16, జేడీయూ 12, శివసేన 7, లోక్ జనశక్తి పార్టీ 5, జేడీఎస్ 2, జనసేన 2, రాష్ట్రీయ లోక్దల్ 2 మరియు కూటమిలోని ఇతర పార్టీలు కలిసి 7 గెలుచుకోగా మొత్తం ఎన్డీఏ కూటమి గెలుచుకున్న స్థానాలు 293. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా కూటమి గెలుచుకున్న స్థానాలు ఎన్ని? ఆన్సర్ 234 స్థానాలు. ఇందులో కాంగ్రెస్ 99, సమాజ్వాద్ పార్టీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, డిఎంకే పార్టీ 22, శివసేన 9, ఎన్సిపి 8, ఆర్జేడీ 4, సిపిఎం 4 కాగా కూటమిలోని ఇతర పార్టీలన్నీ కలిసి 22 గెలుచుకోగా మొత్తం ఇండియా కూటమి గెలుచుకున్న స్థానాలు 234 స్థానాలుగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, లోక్సభ ఎన్నికలలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు ఎన్ని? ఆన్సర్ 272 స్థానాలు. అనగా ఉన్నటువంటి మొత్తం 543 స్థానాలలో సగం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్డీఏ కూటమి వరుసగా 3వసారి ఏ రోజున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? ఆన్సర్ నిన్నటి రోజున, అనగా మే 9, 2024 రోజున. నెక్స్ట్ వన్, ఎన్డీఏ కూటమిలో కీలక మిత్రపక్షాలు ఏవి? ఆన్సర్ తెలుగుదేశం పార్టీ మరియు జనతాదళ్ యునైటెడ్. నెక్స్ట్ వన్, ప్రస్తుతం లోక్సభ నాయకుడిగా ఎవరిని ఎన్నుకున్నారు? ఆన్సర్ నరేంద్ర మోదీ గారిని. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభ ఎన్నికల్లో జనరల్ ఎస్సీ ఎస్టీలకు ఎన్ని స్థానాలను కేటాయించారు? జనరల్ కేటగిరీలో 412, ఎస్సీ కేటగిరీలో 84, ఎస్టీ కేటగిరీలో 47 స్థానాలను కేటాయించారు. నెక్స్ట్ వన్, 18వ లోక్సభ ఎన్నికల కోసం ఎంతమంది ఓటర్లుగా రిజిస్టర్ అయ్యారు? ఆన్సర్ 96.8 కోట్ల మంది. ఇందులో పురుషులు 49.7 కోట్లు కాగా మహిళలు 47.1 కోటి మంది. ఫ్రెండ్స్, ఇప్పుడు లోక్సభను గురించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. లోక్సభను గురించి ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణాన్ని, ఆర్టికల్ 84 లోక్సభ సభ్యుల అర్హతలను,
అనగా భారత పౌరుడై 25 సంవత్సరాలు కలిగిన వాడై దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి అన్న అర్హతలను గురించి ఆర్టికల్ 84 వివరిస్తుంది. ఆర్టికల్ 99 లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం గురించి, ఆర్టికల్ 330 లోక్సభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, అధిక లోక్సభ సభ్యులను కలిగిన రాష్ట్రాలు ఎన్ని అనగా 3. అవి ఏవనగా ఉత్తరప్రదేశ్ 80, మహారాష్ట్ర 48, వెస్ట్ బెంగాల్ 42. అదేవిధంగా అత్యల్ప లోక్సభ సభ్యులు గల రాష్ట్రాలు 3. మిజోరాం 1, నాగాలాండ్ 1, సిక్కిం రాష్ట్రం 1. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లోక్సభ స్థానాలు ఎన్ని అనగా ఆన్సర్ 25. తెలంగాణలో ఉన్న లోక్సభ స్థానాల సంఖ్య 17. లోక్సభకు ఆంగ్లో ఇండియన్స్ నామినేషన్లను రద్దు చేసిన రాజ్యాంగ సవరణ ఏది? ఆన్సర్ 104వ రాజ్యాంగ సవరణ 2019లో రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత ఎన్నికల సంఘంని గురించిన కొన్ని ముఖ్యాంశాలు. ఎన్నికల సంఘం గురించి పేర్కొనే ఆర్టికల్ ఏదనగా 15వ భాగంలోని 324 నుండి 329 ఆర్టికల్స్. నెక్స్ట్ వన్, కేంద్ర ఎన్నికల కార్యాలయం పేరేమి? ఆన్సర్ నిర్వాచన్ సదన్. ఇది న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో జనరల్ ఎలక్షన్స్ గురించి ఏ చట్టాన్ని అనుసరించి జరుగుతాయి? ఆన్సర్ ప్రజా ప్రతినిధి చట్టం 1950 మరియు 51 చట్టాలను అనుసరించి జరుగుతాయి. నెక్స్ట్ వన్, భారత ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పాటైంది? ఆన్సర్ 1950 జనవరి 26వ తేదీన ఏర్పాటైంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జనవరి 26వ తేదీన జరుపుకుంటారు. 2011 నుండి ఇది నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 324 ఎన్నికల సంఘం అధికారం కోసం తెలియజేస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 326 వయోజన ఓటు హక్కును గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ఓటు వేసే వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించడం జరిగింది అనగా 61వ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించారు. దీనిని 1986లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నికల కమిషన్ సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత? ఆన్సర్ 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు. నెక్స్ట్ వన్, భారత మొదటి ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు? ఆన్సర్ సుకుమార్ సేన్ గారు. తర్వాత క్వశ్చన్, ఎక్కువ కాలం ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన వారెవరు? ఆన్సర్ కేవీకే సుందరం గారు. నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ కాలం ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ డాక్టర్ నాగేంద్ర సింగ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన ఏకైక మహిళ మరియు తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్ విఎస్ రమాదేవి గారు.